కర్మల్లో ఒకదాని తర్వాత ఒకటి ఫలాలు మనకి వస్తూ ఉంటాయి. దానికి ఒక క్రమం ఉంది, దానికి ఒక వరుస ఉంది. అది ఈశ్వరుడు మనకి ఇస్తాడు. ఆ కర్మలన్నింటిలో ఒక వరుస ద్వారా ఈశ్వరుడు మనకన్నింటినీ ఫలాలను ఇస్తూ ఉంటాడు. కాబట్టి ఆయా సందర్భం వచ్చినప్పుడు ఆయా ఫలాన్ని భగవంతుడు మనకి ఇస్తాడు. అలా ఇచ్చే ప్రక్రియలో కొన్నిసార్లు ఏదైనా ఒక ప్రబలమైనటువంటి ప్రతిబంధకంగా ఉంది అని అంటే అప్పుడు వీడు చేసుకున్నటువంటి ఆ పుణ్య కార్యాల యొక్క ఫలం వెంటనే దొరకదు, అప్పటికి దొరకదు. వీడు కొంతకాలం ప్రతీక్షించాల్సి వస్తుంది. అంటే ఎలాగా అంటే ఉదాహరణకి మనం ఒక నదిని దాటాలి. ఆ నదిని దాటేటప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు నదిని దాటడానికి కుదరదు. ఎప్పుడు దాటాలి? ఆ నది యొక్క ప్రవాహం ఎలా ఉందో చూసుకొని మనం దాటుతాం. ఒకసారి వర్షాకాలంలో బాగా వర్షాలు పడుతూ నది ప్రవాహం బాగా ఎక్కువగా ఉంది అని అంటే అప్పుడు మనం నది దాటడం కుదరదు. ఎందుకంటే ఆ ప్రవాహం యొక్క వేగం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ ప్రవాహం యొక్క బలం చాలా ఎక్కువగా ఉంటుంది. దాని ముందు అసలు మన బలమే సరిపోదు. కాబట్టి అప్పుడు నేను నదిలోకి ఈదుకుంటూ వెళ్తాను అంటే అది సాధ్యమయ్యేది కాదు, మనం మునిగిపోవాల్సి వస్తుంది. కాబట్టి అప్పుడు మనం ఏం చేయాలి? ఎప్పుడైతే ఆ ప్రవాహం అనేది చాలా బలంగా ఉంటుందో అప్పుడు మనం ఏం చేయాలి అంటే ఆ ప్రవాహం తగ్గేంత వరకు ఆగాలి. అలాగే 365 రోజులు ఇలాగే ఉంటుంది, ప్రవాహమే ఉండదు. ఇవాళ వర్షాకాలం కాబట్టి ఇప్పుడు వర్షాలు బాగా పడుతున్నాయి కాబట్టి ఇప్పుడు విపరీతమైనటువంటి ప్రవాహం ఉంది. కొన్నాళ్ళు మనం ఆగాము అంటే ఆ ప్రవాహం క్రమేణా తగ్గిపోతుంది. 365 రోజులు ఒకేలా ఉండదు నది. కొన్నిసార్లు నదిలో అసలు ప్రవాహం ఉండదు, అసలు నీళ్ళే ఉండదు, చాలా తక్కువగా ఉంటాయి. హాయిగా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. మనం యువతల నుంచి ఒకరికి చాలా సులభంగా నడుచుకుంటూ వెళ్ళిపోతాం. కానీ ఎప్పుడు ఇలాగా ఉంటుంది అని కూడా చెప్పలేము, అలా ఉంటుందని కూడా చెప్పలేము. ఎలాగైతే ఆ నది యొక్క ప్రవాహం మారుతూ ఉంటుందో, ఆ నది యొక్క వేగం అనేది మారుతూ ఉంటుందో, ఎంత వేగంగా ఉంటుందో అంత బలంగా మనం యువతల నుంచి అవతలకెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ఇలా చేసే ప్రయత్నంలో కొన్నిసార్లు ఏమవుతుంది అంటే మన బలం అసలు సరిపోదు. కొన్నిసార్లు ఆ నదిని దాటడానికి ఆ నది యొక్క బలం ముందు మన బలం అస్సలు అప్పుడు మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా అవన్నీ వృధా అయిపోతాయి. అవతలకి వెళ్ళడానికి దాటడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా అవన్నీ వ్యర్థం అయిపోతాయి. అప్పుడు మనం ఏం చేయాలంటే ప్రతీక్షించాలి, ఎదురు చూస్తూ ఉండాలి. ఆ ప్రవాహం తగ్గేంత వరకు మనం ఎదురు చూస్తే తర్వాత మనం వెళ్ళడానికి మనకు కావాల్సినటువంటి వాతావరణం ఏర్పడుతుంది. అప్పుడు ఖచ్చితంగా మనం అవతలకి వెళ్ళగలుగుతాం. కొన్నిసార్లు ఇప్పుడు చెప్పినట్టుగా నదిలో అసలు నీళ్ళే ఉండవు, చాలా తక్కువగా ఉంటాయి నీళ్ళు. అసలు ఏదాల్సిన పని ఉంటుంది. హాయిగా ఇటు నుంచి వరకు నడుచుకుంటూ వెళ్ళిపోతే చాలా సులభంగా నడుచుకుంటూ వెళ్ళిపోతాం. కానీ అలాగని కొన్నిసార్లు ఆ ప్రబలమైనటువంటి కర్మ ఉంటుంది, కొన్నిసార్లు దుర్బలమైనటువంటి కర్మ ఉంటుంది. ఆయా కర్మలు ఉన్నప్పుడు మనం దానికి తగినట్టుగా మనం ఇక్కడ తేడా ఏమిటి అంటే ఇక్కడైతే ఆ నదిలో ఉండేటటువంటి వేగాన్ని మనం చూసినప్పుడు మనకి ముందే తెలుస్తుంది. ఈ నదిలో ఎంత వేగం ఉంది, ఆ ప్రవాహం ఎంత బలంగా ఉంది, కాబట్టి మనం ఇప్పుడు వెళ్ళొచ్చా లేదా, ఎలా వెళ్ళాలి అనేటటువంటి విషయం మనకి ముందే తెలుస్తుంది. కానీ ఇక్కడ మాత్రం అలా తెలుసుకోవడానికి అవకాశం లేదు. మనం వెనక చేసినటువంటి కర్మలు ఎంత ప్రబలంగా ఉన్నాయి అనేటటువంటి విషయాన్ని తెలుసుకోవడానికి భగవంతుడు నాకు అవకాశం లేదు. కేవలం భగవంతుడికి మాత్రమే తెలుసు. కాబట్టి అంతే తేడా తప్ప ఇక్కడ ఈ కర్మఫలాలు ఏవైతే ఉన్నాయో మనం చేసినటువంటి మంచి అనేది ఎక్కడికి వెళ్ళదు. అలాగే మనం చేసినటువంటి పాపం కూడా ఎక్కడికి వెళ్ళదు, అది కూడా ఖచ్చితంగా ఉంటుంది. దాని ఫలం కూడా మనకి లభిస్తుంది. కాబట్టి దీన్ని మనం చక్కగా తెలుసుకొని కాబట్టి ఎక్కడా కూడా భగవంతుడి లెక్కలో ఎక్కడా తేడా అనేది జరగదు. చాలా మంది ఏమనుకుంటే మేము మంచి చేసినా వీడికి దుఃఖమే వస్తుంది, వాడు చెడు చేసినా వాడు సుఖంగా ఉంటున్నాడు, కాబట్టి ఇదంతా తప్పు అని అలా అనుకోవడానికి వీల్లేదు. దేవుడి లెక్క ఎప్పటికీ కూడా అది ఎప్పటికీ తప్పదు. మనిషి వేసినటువంటి లెక్కలు అవన్నీ కూడా తప్పుతూ ఉంటాయి, కానీ భగవంతుడి లెక్క అనేది ఎప్పటికీ కూడా తప్పదు. కాబట్టి దీన్ని అందరూ కూడా చక్కగా తెలుసుకొని ఆ జగన్మాత ఏ ఒక ధర్మాన్ని ఆ భగవంతుడు ఈ వేదశాస్త్రంలో మూలకంగా ఉపదేశించాడో ఆ ధర్మాన్ని ఆచరిస్తూ ఈ జీవనాన్ని సార్థకపరచుకోవడం అనేది మనిషి యొక్క కర్తవ్యం. అందుకోసమే అసలు ఈ మనుష్య జన్మ అనేది మనకు వచ్చింది. మనుష్య జన్మ మనకి ఎందుకు వచ్చింది అని అంటే ఏదో సుఖంగా బతకడానికి, అనుభవించడానికి, దానికోసం కాదు. కావాలంటే అనుభవించవచ్చు, అది కూడా కావాలంటే చేయొచ్చు, కానీ అది మాత్రమే చేయడానికి కాదు. ఈ మనుష్య జన్మ అనేది ఎందుకు లభించింది అంటే ధర్మాన్ని ఆచరించి ఉన్న స్థితి నుంచి ఇంకా గొప్ప స్థితిని పొందడానికి ఈ మనుష్య జన్మ అనేది మనకి లభించింది. కాబట్టి ఈ జీవితంలో అందరూ కూడా ఈ యొక్క ధర్మాన్ని చక్కగా ఆచరించి దీన్ని సార్థకపరచుకోవాలి అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంలో అందరికీ కూడా తెలియజేసుకున్నాం. కాబట్టి దీన్నే ఆ అమ్మవారి యొక్క సహస్రనామాల్లో ఈ 2 నామాలు ఏవైతే ఉన్నాయో ఈ అర్థాన్ని ఈ నామాలు మనకి తెలియజేసుకున్నాయి. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఒక్కొక్క నామానికి ఎంతో వైశిష్ట్యం ఉంది, ఎంతో గంభీరమైనటువంటి అర్థం ఉన్నది. కాబట్టి ఇటువంటి ఈ అర్థాన్ని ఈ నామాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క జీవితంలో చక్కగా భగవదారాధన చేసి ధర్మాన్ని ఆచరించి పరోపకారం చేయాలి. అంటే ధర్మాన్ని ఆచరించడం అంటే ఏం చేయాలి అని చాలా మంది అడుగుతుంటారు. ధర్మాన్ని ఆచరించాలి, ధర్మం చేయండి, ఆచరించండి అంటూ ఉంటారు. అయితే ధర్మాన్ని ఆచరించడం అంటే ఏమిటి అని చాలా మంది అడుగుతుంటారు. అంటే దాని గురించి సులభంగా చెప్పాలి అంటే మంచి పనులను చేయడం, ఇదే ధర్మాచరణ అని
మంచి పనులు అంటే ఏమిటి అంటే ఏ పనులను చేయడం ద్వారా ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఆ భగవత్ సేవ అనేది జరుగుతుందో అథవా పరోపకారం జరుగుతుందో అదే మంచి పని. మనం చేస్తున్నటువంటి పని వల్ల ఒకటా భగవత్ సేవ జరుగుతోంది, లేదా ఇంకొకటి ఉపకారం జరుగుతోంది, పరోపకారం జరుగుతోంది అని అంటే అది మంచి పని. కాబట్టి అటువంటి మంచి పనులు చేస్తే మనకి పుణ్యం లభిస్తుంది, తద్వారా ఈ జీవితం అనేది సార్థకం అవుతుంది అనేటటువంటి విషయాన్ని అందరూ కూడా చక్కగా తెలుసుకొని ఈ జీవితంలో విశేషంగా ధర్మాచరణ చేసి దీన్ని సార్థకపరచుకోవాలి అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంలో అందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఇందాక చెప్పినట్టుగా ఆ దేవస్థానం యొక్క నిర్మాణం, ప్రతిష్టా కుంభాభిషేకాలు ఇవన్నీ కూడా ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. తదనంతరం ఈ దేవస్థానంలో విశేషంగా నిత్య పూజ ఉత్సవాలు అన్నీ కూడా చక్కగా జరగాలి. అందరూ కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారిని విశేషంగా దర్శించి అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాలి. పరిశుద్ధమైనటువంటి మనస్సుతో ఇక్కడికి రావాలి. అందరూ కూడా ఇక్కడికి వచ్చేటటువంటి వాళ్ళు దేవస్థానానికి మనం వెళ్ళినప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా మళ్ళీ ఇంకా లౌకికంగా అక్కడేం జరుగుతున్నాయి, ప్రపంచంలో వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది, వీళ్ళింట్లో ఏం జరుగుతుంది, అక్కడేం రాజకీయాలు ఇక్కడే రాజకీయాలు జరుగుతున్నాయి, వీటి గురించి ఆలోచించకూడదు. దేవస్థానం కనీసం దేవస్థానానికి వచ్చినప్పుడైనా వాటి గురించి ఆలోచించకుండా ఇక్కడికి వచ్చి పరిపూర్ణంగా మన మనస్సుని భగవంతుడి పాదాల్లో లగ్నం చేసి ఆ భగవంతుడి యొక్క అనుగ్రహానికి మనం పాత్రలు కావాలి. అంటే ఏమిటి, ఈ గుడికి వచ్చినప్పుడు కూడా ఈ లౌకికమైనటువంటి విషయాన్ని ఆలోచించడం అంటే బయట ఉన్నటువంటి చెత్తను తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవడం అని అర్థం, దానికి సమానం అది. ఎందుకంటే ఇలాంటి భావన కనుక పెట్టుకుని మనసుకు వస్తే దేవస్థానానికి వస్తే అసలు వాడు దేవస్థానానికి రావాల్సిన అవసరమే లేదు. అలాగే ఇంట్లోనే ఉండి ఈ విషయాలన్నీ కూడా ఆలోచిస్తూ సమయాన్ని వృధా చేసుకుంటూ ఉంటే చాలు. అందుకే శంకరాచార్యుల వారు ఏమన్నారు, భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి దుఃఖమేకరణే అన్నారు. అంటే దీని అర్థం ఏమిటి, వ్యర్థమైనటువంటి పనులని వ్యర్థమైనటువంటి ఆలోచనలు చేస్తూ నీ సమయాన్ని వృధా చేసుకోకుండా ఆ భగవద్ భజన చెయ్యి, భగవత్ స్మరణ చెయ్యి అని శంకరాచార్యుల వారు ఈ మాటలో చెప్తున్నారు. అలా చేయకపోతే నువ్వు మూఢమతే, అందుకే మూఢమతే అని తిట్టారు అక్కడ. నువ్వు కనుక ఇలా చేయకుండా ఊరికే మూఢుడిగా ఉండి ఏమిటి వ్యర్థమైన పనులు చేస్తున్నావు, అనవసరమైన విషయాల కోసం నీ సమయాన్ని వ్యర్థం చేస్తున్నావు, ఎందుకు ఇలా చేస్తున్నావు, ఇలా చేయడం అనేది మూర్ఖుడుగా ఇలా చేయకుండా ఆ మంచి మార్గంలోకి రా అని అక్కడ చెప్తున్నారు. కాబట్టి సరే రోజు మొత్తం 24 గంటలు అలా చేయడం అనేది సాధ్యం కాకపోయినా ఎంతైనా కూడా ఎంత చేయాలనుకున్నా కూడా మనసు చంచలంగా ఉంటుంది. కాబట్టి ఎంత మనస్సు నిగ్రహించుకున్నా మళ్ళీ అక్కడేం జరుగుతుంది ఇక్కడేం జరుగుతుంది అనే వైపు మనసు అలా వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే ఇప్పుడు కొంతమంది ఎలాగంటే కాసేపు ఏదైనా చేసి ఒక 10 నిమిషాల పాటు దేవుడి దగ్గర కాస్త అన్ని విషయాల్ని వదిలేసి కాస్త భగవంతుడు అంటున్నాడు అని వెళ్ళిపోతుంది మనసు. అలా వాళ్ళు ఎంతసేపు మాట్లాడుకుంటూ ఉంటారో అంతసేపు దాన్నే వింటుంటారు. మళ్ళీ ఒక 10-15 నిమిషాలు మళ్ళీ వాడికి గుర్తొస్తాయి, అయ్యో అసలు నేను కూర్చున్నది ఏమిటి, నేను చేస్తున్నది ఏమిటి, నేను కూర్చున్నది ఎందుకు, అసలు నేను చేస్తున్నది ఏమిటి అనేది అప్పుడు మళ్ళీ గుర్తొస్తుంది. గుర్తొచ్చి అసలు ఇది కాదు, ఎవరు అనవసరంగా ఇప్పుడు మాట్లాడిన దానివల్ల నాకేం ఉపయోగం లేదు, కానీ అనవసరంగా దీంట్లో 10 నిమిషాలు పోయింది అని మళ్ళీ కూర్చుంటాడు, ఇంకో 5 నిమిషాలు మళ్ళీ కూర్చుంటాడు, మళ్ళీ ఇంకో 2 నిమిషాలు ఇంకేదో విఘ్నం, ఇలా ఏదో అవుతూనే ఉంటుంది. చివరికి ఒక గంట సేపు కూర్చుంటాడు, కానీ ఏమీ జరగలేదు. గంట సేపు కూర్చున్నా కూడా అనుకున్నది జరగలేదు, అనవసరమైనవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఇలా అవుతుంటుంది. అంటే అది సామాన్యంగా మనిషి యొక్క ఆ చంచల స్వభావం కాబట్టి అది అలా జరుగుతూ ఉంటుంది. కానీ దీన్ని మనం మార్చుకోవాలి. ఇలాగ స్వాభావికంగా మనసు చంచలంగా ఉంటుంది, అది అటు ఇటు పరిగెడుతుంటుంది, మనం చెప్పిన మాట వినదు అనేది వాస్తవమే. కానీ అందుకే భగవద్గీతలో కూడా కృష్ణ పరమాత్మ ఏం చెప్తాడు అనంటే అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేన కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే అంటాడు కృష్ణ పరమాత్మ. అంటే దీని అర్థం ఏమిటి, ఈయన అడుగుతాడు, అర్జునుడు అడుగుతాడు, చంచలమే మహాకృష్ణ, ఈ మనస్సు అనేది చాలా చంచలంగా ఉంటుంది, నువ్వు చెప్తున్న విషయాలన్నీ నాకు అర్థమవుతున్నాయి, కానీ ఆ మనస్సును నిగ్రహించుకోలేకపోతున్నాను, నన్నేం చేయమంటావు అని అర్జునుడు అంటాడు. అప్పుడు కృష్ణుడు అంటాడు, నువ్వు చెప్పింది నిజమేరా, ఎందుకంటే మనస్సు అనేది చంచలంగా ఉంటుంది, ఇందులో ఏమాత్రం సంశయం లేదు, మనో దుర్నిగ్రహం చలం, ఈ మనస్సును నియంత్రించడం అనేది చాలా కష్టం, ఎందుకంటే ఇది చంచలంగా అటు ఇటు పరిగెడుతూ ఉంటుంది. కానీ దాన్ని అలాగే వదిలేయటం అనేది మంచిది కాదు, అలాగే వదిలేయకూడదు, అలాగనే దాని ఊరికి అలా వదిలేయకూడదు. ఇక్కడ ఇది చేయడం అనేది కష్టమే, దీన్ని చేయడం అనేది కొంచెం కష్టం కావచ్చు, కానీ ఇది అసాధ్యమేమీ కాదు, ఇది కష్టసాధ్యం మాత్రం, అంటే కష్టపడితే జరిగే పని అనేది మాత్రమే తప్ప ఇది అసాధ్యమైనటువంటి పని కాదు. ఎందుకంటే లోకంలో కష్టపడితే జరిగే పనులు కొన్ని ఉంటాయి, కష్టపడినా కూడా జరగని పనులు కొన్ని ఉంటాయి. ఎందుకంటే అప్పుడు అలాంటి పనులు చేయడానికి మనం ప్రయత్నం చేయకూడదు అసలు, ఎందుకంటే ఎంత కష్టపడినా కూడా ఆ పనిని మనం చేయలేము.
కానీ కష్టపడితే జరిగే పనులు ఉంటాయి. వాటిని మనం తప్పకుండా చేయాలి, తప్పకుండా కష్టపడాలి, ప్రయత్నం చేయాలి, ఆ పనులను చేయాలి. ఈ మనస్సును నిగ్రహించుకోవడం అనేది కూడా అలాంటిది. అంటే ఏమిటి? ఇది కష్టపడితే జరిగేటటువంటి పని. అసలు జరిగేదే కాదు అనే పని కాదు, కానీ కష్టపడితే జరుగుతుంది. కాబట్టి ఏం చేయాలి అంటే ఆ మనస్సుని అభ్యాసం అంటే అలవాటు మళ్ళీ ఉండని, కానీ నాకు వద్దు అనేటటువంటి దృఢమైనటువంటి సంకల్పాన్ని కలిగి ఉండడం, ఇదే వైరాగ్యం అంటే. కాబట్టి ఈ రకంగా ఈ వైరాగ్యాన్ని పొందితే అప్పుడు మన మనసు దానంతటదే మన నిగ్రహంలో ఉంటుంది. కాబట్టి ఈ రకంగా ఆ మనస్సును నిగ్రహించుకొని ఇక భగవత్ సన్నిధికి వచ్చి ఆ 10 నిమిషాలు 5 నిమిషాలు 10 నిమిషాలు అయినా కూడా కనీసం మన మనసులో ఉన్నటువంటి విషయాలను, బయట విషయాలన్నింటినీ కూడా బయటే వదిలేసి లోపలికి వచ్చి పరిపూర్ణంగా మన మనస్సులో ఆ భగవంతుడిని నింపుకొని ఆ భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందాలి. భగవత్ స్మరణ చేసి ఆ భగవద్ అనుగ్రహాన్ని పొందాలి. ఇలా చేస్తే గనక కేవలం 5 నిమిషాలు 10 నిమిషాలు మనం భగవత్ సన్నిధిలో గడిపి ఆ భగవంతుడిని పరిపూర్ణంగా మన మనస్సులో నింపుకొని ధ్యానం చేసి ఆ తర్వాత మన పనులకి మనం వెళితే గనక దాని ద్వారా అపారమైనటువంటి అనిర్వచనీయమైనటువంటి ఒక శక్తి మనకి లభిస్తుంది. ఆ భగవత్ చింతన చేయడం ద్వారా చాలా గొప్ప శక్తి, ఒక మానసికమైనటువంటి సర్వాత్మ మనకు ఒక గొప్ప శక్తి అనేది లభిస్తుంది. ఆ గొప్ప శక్తి మనకి లభించడం ద్వారా మన తర్వాత పనులన్నింటినీ కూడా మనం చక్కగా చేయగలుగుతాం. ఎలాంటి పరిస్థితి వచ్చినా కూడా, ఎంత క్లిష్టకరమైనటువంటి అంటే ఇలా భగవద్ ఆరాధన, భగవత్ చింతన చేయడం ద్వారా మనకి ఏ విధమైనటువంటి శక్తి లభిస్తుందో ఆ శక్తి ద్వారా మనం ఎంతటి అసాధ్యమైనటువంటి, ఎంతటి కష్టమైనటువంటి పరిస్థితి వచ్చినా కూడా మనం సులభంగా దాన్ని ఎదుర్కొని ముందుకు వెళ్ళగలిగేటటువంటి సామర్థ్యం మనకు వస్తుంది. కాబట్టి దీన్ని మనం చక్కగా తెలుసుకొని ఎంత క్లిష్టమైనటువంటి పరిస్థితి వచ్చినా కూడా దాన్ని చక్కగా సరి చేసుకొని ముందుకెళ్ళగలిగేటటువంటి ఆ బుద్ధి శక్తి, ఆ సామర్థ్యం,